వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఎస్ఎన్కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం నాడు జరిగిన సంఘటనపై మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ స్పందించారు. ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాలేజ్లలో హాస్టల్లో ఏం జరుగుతుందన్నారు. ఆడపిల్లల బాత్రూమ్ లో కెమెరాలు ఎలా వస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా అని ఆమె ప్రశ్నించారు. కాలేజీలో ఏం జరుగుతుంది, హాస్టళ్లలో ఏం జరుగుతుంది, ఎక్కడ భద్రత ఆడపిల్లలకి, ఏ విధమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా అందులో దృష్టి సారించిందా? హాస్టళ్లలో పరిస్థితి, హాస్టళ్లలో సరైనటువంటి ఆహారం అంటే ఫుడ్ సరిగ్గా ఉండకపోకుండా ఫుడ్ పాయిజన్ అనేక మంది పిల్లలు ఆసుపత్రుల్లో పాలి దాదాపు రాష్ట్రంలో 58 మంది పిల్లలు చనిపోయారు. ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లల మీద దాడులు, ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లల మీద సీక్రెట్ కెమెరాలు, వీటికంతా ఏ విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉండాలి కాలేజీల్లో కానీ స్కూళ్లలో కానీ? మరి దాని మీద ఏమైనా ఆలోచన చేస్తా ఉన్నారా ఈ ప్రభుత్వం? రోజు రోజుకి వ్యవస్థ మారుతుంది, దాని మీద ఏ విధంగా జాగ్రత్త పడాలనేటటువంటి ఆలోచన చేస్తుందా ఈ ప్రభుత్వం? ఏదో సంఘటన అయింది, చర్య తీసుకున్నాం, అప్పటికప్పుడు కథం దాన్ని మర్చిపోతాం సంఘటనని. తర్వాత అటువంటి సంఘటనలు కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే ఆలోచన చేసిందా ఈ ప్రభుత్వం? తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతో పోటీపడి అభివృద్ధి చెందాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ లో జరుగుతున్న తెలుగు సమాఖ్య మహాసభలో సీఎం మాట్లాడుతూ ఏపీ తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు, విడిపోయి పోటీ పడకుండా కలిసి అభివృద్ధి చెందాలని సీఎం పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందాం, చర్చల ద్వారా ఎలాంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయని సీఎం వ్యాఖ్యానించారు. విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని, ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా? ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ కోసం మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరారు. బీఆర్ఎస్ నేత వెంట ఆ పార్టీ లీగల్ స్కేల్ అక్కడికి చేరుకుంది. అటు విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి మండలం తాండ్రాకి చెందిన రామకోటి, వెల్దండ మండలం కొట్రకు చెందిన గణేష్ తో కలిసి పెళ్లి చూపుల కోసం వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వీరి కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. గణేష్, రామకోటి అక్కడికక్కడి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సాగు చేస్తున్న భూమికి రైతు భరోసా ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. వరంగల్ సభలో ఆయన మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం అని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని, 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదని విమర్శించారు. 2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేశామని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికి త్వరలోనే పూర్తి చేశామని బట్టి విక్రమార్క తెలిపారు. పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితులాపం, పంటకు యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి, ప్రతి కుటుంబానికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడమే కాదు, సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన జనవరి 26 నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు, మీకు సంబంధించిన 100,000 మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం. జడ్చర్ల నియోజకవర్గంలోని లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్యార్మి షరీఫ్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్చర్ల ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేకి ముస్లిం సోదరులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియాలో ఉద్యోగ సంఘ ఎన్నికలలో జనరల్ సెక్రటరీగా భారీ మెజార్టీతో విజయం సాధించిన ప్రేమ్ కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమమే తన ఊపిరిగా పెట్టుకుని విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా అనేక పోరాటాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. 10 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా జరిగిన ఉద్యోగ సంఘ ఎన్నికలలో భారీ మెజార్టీ సాధించిన ప్రేమ్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.